చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నా కూతురు నవ్వితే ఎంత బాగుంటుందో కదా. ఇంకా ముహూర్తాలు పెట్టించొచ్చు కదా. అదేంటమ్మా, అంతవరకు హ్యాపీగా ఉన్న భూమి పెళ్లి మాట ఎత్తగానే అలా డల్ అయిపోయింది. అవును ఫ్రెండ్, నేను గమనించలేదు. తను హ్యాపీగా ఉంది కదా అని నేను వీడియో తీస్తున్నాను, కానీ తను ఇలా డల్గా మాట్లాడింది నేను చూసుకోలేదు. ఆ ఇంట్లో తను సంతోషంగానే ఉంటుంది. భార్గవ్తో పెళ్ళంటే మాత్రం తన మొహంలో ఆనందం కనిపించట్లేదు. బయటికి చెప్పుకోలేని బాధ ఏదో భూమి కళ్ళల్లో కనిపిస్తుంది. తనకి పెళ్లి ఇష్టం లేదంటావా? లేదు ఫ్రెండ్, నాకు తెలిసి అలాంటి బాధ ఉంటే నాతో చెప్పుకునేది కదా. నువ్వు తన్ని ఎంత బాగా చూసుకున్నా ఒక్కోసారి మనసులో ఉన్న బాధ మన అనుకున్న వాళ్ళతో కూడా చెప్పుకోలేవమ్మా. భూమి ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో ఉందేమో. నీకు ఆ భయం అవసరం లేదు ఫ్రెండ్. భూమికి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తన ఇష్టాన్ని కూడా నాతో చెప్తుంది. అసలు తన మనసులో ఏముందో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. నేను నీకు ఆ రోజే మాటిచ్చాను కదా ఫ్రెండ్, తనకిష్టం లేదు అంటే కళ్యాణ మండపంలో తనని కూర్చునివ్వను అని. నేనున్నాను కదా ఫ్రెండ్. ముందు నువ్వు భోజనం చేసుకో. చాలా బాగుందమ్మా. మరి మీ కూతురా మజాగా? రే చిన్న, తొందర భోజనం బెటరా, బాగా ఆకలిగా ఉంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రే, ఆకలేస్తే కడుపు నిండా తింటాం గాని కాలనీ మొత్తం సరిపడేలా తినడం కాదురా. ఇంత తీసుకొచ్చావేంటి? అది మీ ప్రొడక్షన్ ఫుడ్ కాదు బాబు, మా రాజావారి బంగ్లా నుంచి వచ్చింది. రాజావారి బంగ్లా నుంచా? ఎవరు పంపించారు? నే రే అభి బ్రో, ఎలా ఉన్నావు? నేను సూపర్ రా. 3 షోలు 6 ఈవెంట్లతో హ్యాపీగా ఉందిరా. సూపర్. నువ్వు మా ఊరు వచ్చావు, నీకు బొబ్బిలి మర్యాద ఏంటో చూపించాలి కదా. అందుకే మా అన్నయ్య నీకు క్యారేజ్ పంపించాడు. నువ్వు కూర్చో, చెప్తా. దా, నువ్వు కూడా కూర్చో. మీ అన్నయ్యకి ఫోన్ చేశాను, కలుద్దామంటే అర్జెంట్ పనుంది, సిటీకి వెళ్తున్నాను అన్నాడు. ఈ క్యారేజ్ విషయం చెప్పలేదే? అన్నీ ముందే చెప్పేస్తే తర్వాత థ్రిల్లే ఉంటుంది బ్రో. అందుకే కరెక్ట్గా నీకు బాగా ఆకలేసే సమయానికి ఇవన్నీ నీ ముందు పెట్టామనుకో, నువ్వు హ్యాపీగా తింటావు. మా ఆతిథ్యం బాగుందని ప్రతి షోలో చెప్పుకుంటావు. ఇన్ని తింటే ఒళ్ళు చేస్తుందిరా. అప్పుడు నన్ను యాంకర్గా తీసి పక్కన పెడతారు. ఇక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. పర్లేదు బ్రో, ఒళ్ళు వస్తే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ది గ్రేట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎప్పుడో చెప్పారు. అలాగే నువ్వు తిరిగిద్దుగానే. రే అభి, నువ్వు అస్సలు మారలేదురా. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా? చూడు బ్రో, నేనేం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో, అసలు ఈ క్యారేజ్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానో అన్నీ నాకు తెలుసు. నువ్వు ముందు హ్యాపీగా భోంచేస్తే తర్వాత మనం రిలాక్స్గా చిన్న ప్లాన్ చేద్దాం. అదేంటో ముందే చెప్పురా బాబు, లేకపోతే కనీసం ఒక ముద్ద కూడా తినలేను నేను.